హాయ్ అండి. రూపమ్మ కబుర్లు ఛానల్కి స్వాగతం. మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నట్లయితే మన వీడియోని లైక్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని మాకు అందించండి. ఇంకా మేము బెంగళూరు వచ్చాం కదా, అన్నీ వాళ్ళ గృహప్రవేశం అని. ఇంకా బెంగళూరులో అయితే గృహప్రవేశం అయిపోయిందండి. ఆ నెక్స్ట్ డే ఇంకా బెంగళూరు సిటీ అంతా చూద్దామని చెప్పేసి మేము బయలుదేరాము. అన్నీ వాళ్ళు క్యాబ్ బుక్ చేశారనమాట. ఎలా అంటే 8 అవర్స్ పాటు తిప్పాలి. 8 పాయింట్స్ పెట్టారు. 8 పాయింట్స్ అంటే 8 ప్లేసెస్ అనమాట. స్పెషల్ ప్లేసెస్ ఉంటాయి కదా చూడవలసినవి బెంగళూరులో. 8 అవర్స్లో 8 ప్లేసెస్ చూపించాలండి. ఇంకా టైం దాటే కొద్దీ మనకి ఎక్స్ట్రా అమౌంట్ పడుతుంది. అయితే మాకు ఇది చాలా రీజనబుల్గా అనిపించింది. ఎందుకంటే మేము వెళ్ళే ప్లేసెస్ అయితే చాలా దూరంగా ఉన్నాయండి. నేను అనుకున్నాను మినిమం 10,000 అన్నా ఉంటుందేమో అనుకున్నాను, కానీ అస్సలు కాదు, చాలా చాలా తక్కువ అనమాట. సో మీరు ఎప్పుడైనా కూడా బెంగళూరు వెళ్తే ఇలా చక్కగా క్యాబ్ బుక్ చేసుకోండి. ముందే మీరు ఎన్ని అవర్స్లో ఎన్ని ప్లేసెస్ చూద్దాం అనుకుంటున్నారు ప్లాన్ చేసుకొని వాళ్ళకి చెప్తే వాళ్ళు ఒక ప్రైస్ చెప్తారు. మనం బేరం కూడా ఆడుకోవచ్చు అనమాట. అందులోని మా అన్ని వాళ్ళు 7 సీటర్ కార్ బుక్ చేశారండి. అంటే మా పిల్లలు వస్తారేమో అనుకుని 7 సీటర్ కార్ బుక్ చేశారు, కానీ వాళ్ళు రానని చెప్పేసరికి ఇంకా మేము నలుగురమే ఎక్కామన్నమాట. సో కార్ చాలా ఫ్రీగా ఉంది. అంత తక్కువ అమౌంట్కి చక్కగా సిటీ అంతా తిరిగి బాగా ఎంజాయ్ చేసాము. ఎంత అమౌంట్ క్యాబ్కి పడింది అన్నది నేను వీడియో మధ్యలో ఎక్కడో దగ్గర చెప్తానండి, చూడండి. బెంగళూరులో ఫస్ట్ చూడాల్సిన ప్లేస్ ఇస్కాన్ టెంపుల్ అండి. అయితే ఇది ఈవినింగ్ టైంలో వస్తే చాలా చాలా బాగుంటుంది అంటండి. లైటింగ్ అది ఉండి మొత్తం అంతా కూడా కళ్ళకి ఇంకా ఎంతో నయనానందంగా ఉండటంతో పాటు మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది అంటండి. అసలు ఈ ఇస్కాన్ టెంపుల్ ఎంత పెద్దది ఉందో అండి. ఇంకా ఫస్ట్ అసలు లోపలికి అడుగు పెట్టగానే కింద 108 టైల్స్ ఉంటాయండి. కొంచెం కొంచెం గ్యాప్ ఉండి మొత్తం 108 టైల్స్ ఉంటాయి. అయితే అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరు అలా ఒక్కొక్క టైల్ మీద నుంచి వెళ్ళాలన్నమాట. ఒక్కొక్క టైల్ మీద ఒక్కొక్కసారి మంత్రం, అంటే హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అన్న మంత్రం ఉంది కదా. సో అది ఒక్కొక్క టైల్ మీద చెప్పుకొని అప్పుడు ఇంకో టైల్కి మూవ్ అవ్వాలన్నమాట. అప్పుడు అలాగా మొత్తం 108 సార్లు మనం ఆ మంత్రం జపించినట్టు అవుద్ది. ఆ తర్వాత ఇలా లోపలికి వెళ్తే ముందు లక్ష్మీనరసింహ స్వామి గుడి వస్తుందండి, తర్వాత ఇలా వెంకటేశ్వర స్వామి గుడి వస్తుంది. ఇంకిక్కడ దర్శనం చేసుకొని బయటకు వచ్చి మరలా మెట్లెక్కి ఇలా వెళ్తే ఇదిగోండి చూడండి, గోపురం అంతా బంగారంతో ఉంది. మీరు ఎప్పుడైనా బెంగళూరు వెళ్తే కనుక తప్పకుండా ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా నిజంగా మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే, ఇదిగోండి అసలైన మెయిన్ టెంపుల్ అనమాట ఇస్కాన్ టెంపుల్. ఇప్పుడు మెట్లు ఎక్కుతున్నాం కదా, ఇంకా అలా లోపలికి వెళ్తే మొత్తం అదంతా గోల్డ్తో ఉంటుందండి. ఒక మందిరంలా ఉంటుంది. ఇంకా అక్కడ అదంతా గోల్డే. అసలు లోపలైతే వీడియో తీయడానికి అవ్వదండి. ఒకవేళ మనం వీడియో తీయడం వాళ్ళు కనిపెట్టారనుకోండి, ఖచ్చితంగా మన ఫోన్ అయితే లాగేసుకుంటారనమాట. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీయడానికి అవ్వదు. ఇంకా సెక్యూరిటీ కూడా ఎక్కువ మందే ఉంటారు. ఇదిగో చూసారు కదా, మందిరంలో ఉంటుంది అన్నాను కదా, ఇదే అనమాట కిందన. ఇంకా పైనేమో కృష్ణుడి జీవిత చరిత్ర ఇలా పెద్ద పెద్ద సీనరీస్ రూపంలో అయితే ఉంటుందండి, పెయింటింగ్స్ రూపంలో. ఇంకా కిందన విగ్రహాలు, దేవుడి విగ్రహాలు, కృష్ణుడి విగ్రహాలు కూడా ఉంటాయి. నేను అవన్నీ తీయడం అయితే కుదరలేదండి. ఇంకా చూస్తున్నారు కదా, ఇంకా వచ్చిన జనాలంతా ఇక్కడ కూర్చున్నారు. నిజంగా చాలా విశాలంగా ఉంది. ఇంతమంది ఉన్న మనసు అయితే ఎంత ప్రశాంతంగా ఉందో. ఇక్కడ అక్కడే గుడి లోపలే ఇలా బుక్స్ అయితే అమ్ముతున్నారండి. బుక్స్ స్టాల్స్ ఉన్నాయి. మనం ఏ లాంగ్వేజో ఆ లాంగ్వేజ్ దగ్గరికి వెళ్తే, అంటే తమిళ్, తెలుగు ఇలా ఉన్నాయి. సో మనం తెలుగు కాబట్టి తెలుగు దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక బుక్స్ అయితే ఇక్కడ కొనుక్కోవచ్చండి. నేనేమో భగవద్గీత బుక్ కొన్నానండి. భగవద్గీత బుక్ ఉంటే ఇంట్లో చాలా మంచిదంట. ఇంకా ఇదైతే 250 రూపీస్ పడింది. ఇంకా బుక్ కొనుక్కొని వచ్చేసిన తర్వాత మా అమ్మ చెప్తుందనమాట, ఎందుకమ్మా బుక్ ఉంది, నువ్వెందుకు కొన్నావు, నా దగ్గర ఎక్కువే ఉన్నాయి, నేను ఇచ్చేదాన్ని కదా అని చెప్పి. ఇంకా ఇస్కాన్ టెంపుల్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇగోండి రిలాక్స్ అవ్వడానికి ఇలా ఉంటది అనమాట. పైన షెడ్లు అవి ఉండి ఇక్కడ ప్రసాదం పెడతారు. ఇస్కాన్ టెంపుల్ బయటకు వచ్చేసాక ఇదిగోండి ఇలా ఉంటది అనమాట. ఇప్పుడు ప్రసాదం పెడుతున్నారని చెప్పాను కదా, ఇక్కడే 10 రూపీస్కి భోజనం కూడా పెడతారండి. ఇంకా బ్యాక్ సైడ్ వ్యూ బాగుందని చెప్పి మా పెద్దమ్మలు అమ్మ అయితే ఇలా ఫోటో తీసుకుంటున్నారు. ఇంకా ఇక్కడ మా డాడీ ఏమో 1,500 రూపాయలు కట్టారండి. అంటే ఒక్కొక్కరికి భోజనానికి 10 రూపాయలు పడుతుంది కదా. సో మనం ఇస్కాన్ టెంపుల్ లోపలికి వెళ్ళాం కదా ఇందాక, అక్కడే కట్టించుకుంటారు. మనకి ఇంట్రెస్ట్ ఉంటే కట్టొచ్చు. సో 1,500 కడితే మనం 150 మందికి భోజనం పెట్టినట్టండి. సో అందువలన మేము భోజనం టికెట్కి అయితే డాడీ కట్టారు. ఇంకా మేము బయటకు వచ్చేసి భోజనం అయితే చేయలేదులేండి. వేరే ఇంకా ఎక్కువ ప్లేసులకి వెళ్ళాలి కదా చూడటానికి. ఇంకా అక్కడికి వచ్చేసాం ప్రసాదం తీసుకొని. ఇది ఇస్కాన్ టెంపుల్
టెంపుల్కి దగ్గరలోనే హనుమాన్ టెంపుల్ అండి. ఇప్పుడు మీకు ఇలా చిన్న విగ్రహంలా కనపడుతుందా, ఎంత పెద్ద విగ్రహం ఉందో అండి అది. ఇది కూడా బెంగళూరులో ఫేమస్ ప్లేస్ అంటండి, ఫేమస్ టెంపుల్ అంట. ఇంకెక్కడే మహాలక్ష్మి అమ్మవారు ఉన్నారండి. హనుమంతుడి గుడి ఒక సైడ్, మహాలక్ష్మి అమ్మవారిది ఒక సైడ్. ఇదంతా పెద్ద గుళ్ళో ఇలా ఉన్నది. ఆ అమ్మవారు పెద్ద కలుపుపై కూర్చొని ఉన్నారండి. అసలు కళ్ళకి ఎంత ఆనందంగా ఉందో. ఇంకా హనుమాన్ని, మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఇంకొక ప్లేస్కి అయితే వెళ్ళాం. ఇక్కడికి 2 పాయింట్స్ అయిపోయాయి కదా, ఇస్కాన్ టెంపుల్, హనుమాన్ టెంపుల్, 2 ప్లేసెస్ అయితే అయిపోయాయి కదండి. ఇప్పుడైతే బెంగళూరు ప్యాలెస్కి వచ్చాము. ఇదిగోండి, ఇక్కడే మైసూర్ రాజు ఉండేవారంట. అంటే మైసూర్ మహారాజు బెంగళూరులో చదువుకునేటప్పుడు ఈ ప్యాలెస్లోనే ఉండేవారంటండి. అసలు ఇది ఎంత పెద్దదో. ఇంకా దీనికి లోపలికి వెళ్ళటానికైతే ఎంట్రన్స్ టికెట్ ఉందండి. ఇంకొక విషయం ఏంటంటే, చంద్రముఖి సినిమాలో కొన్ని సీన్స్ అయితే ఈ కోటలోనే తీశారండి. చూసారు కదా ఎంత పెద్ద, ఎన్ని ఎకరాల్లో ఉందో ఇది. బెంగళూరు ప్యాలెస్ బయటనమాట పార్క్ లా కట్టుంది. ఫొటోస్ తీసుకోవడానికి, మ్యారేజ్ పిక్స్ అవి తీసుకోవడానికి అయితే ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్ దానికి చాలా బాగుంటుందండి. ఇంకా బెంగళూరు ప్యాలెస్ లోనే ఇలాగైతే ఒక వెడ్డింగ్ హాల్ ఉందన్నమాట. ఎంత గ్రాండ్గా ఉందో అండి. ఇంకా చూస్తే లోపలికి వెళ్ళి చూస్తే మతిపోయింది. ఇప్పుడు ఎవరిదో మ్యారేజ్ జరుగుతుందనమాట, అంటే ఇంకా జరగలేదు, నైట్ మ్యారేజ్ అంట. సో అందువల్ల ఈ సెట్టింగ్స్ అయ్యి ఏర్పాటు చేశారు. అసలు 2 కళ్ళు సరిపోలేదు, అది మొత్తం అంతా కూడా ఏదో బంగారంతో ఉన్నట్టుందండి. లోపలికి వెళ్ళి చూసాము. ఇంకా ఆయన అడిగామన్నమాట, ఒకసారి వెళ్ళి జస్ట్ ఇలా ఫోటో తీసుకొని వస్తానండి అంటే పంపించారు. ఇంకా చూడండి, అసలు కుర్చీలు అవి కూడా ఏదో బంగారంతో ఉన్నట్టే ఉన్నాయి నిజంగా. ఇంకా ఇక్కడ మ్యారేజ్ చేసుకోవాలంటే ఎన్నో నెలల ముందు నుంచి ముందే బుక్ చేసుకోవాలంటండి ఈ ఫంక్షన్ హాల్ని. ఇంకా మ్యారేజ్ చేసుకోవాలంటే 30 లక్షల నుంచి స్టార్ట్ అవుద్దంట, 50-60 లక్షలు అలా కూడా ఉంటుందంటండి. అది సీజన్ బట్టి, డిమాండ్ బట్టి ఉంటుందంట. ఇంకా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, పెద్ద పెద్ద సెలబ్రిటీలు వాళ్ళైతే ఇక్కడే మ్యారేజెస్ చేసుకుంటారంటండి. ఇంకా నేను బెంగళూరు ప్యాలెస్లో ఎలా ఉంటుంది అన్నది మీకు చూపించలేదు కదా, చూసారు కదా. లోపల నుంచి మేము బయటకు వచ్చాము, బెంగళూరు ప్యాలెస్ నుంచి బయటకు వచ్చాము. ఈ బయట అయితే ఇలా ఉంది. లోపలైతే వీడియోస్ తీయకూడదంటండి, కానీ ఎన్ని గదులు ఉన్నాయో అండి. అసలు ఎలా మెయింటైన్ చేసేవారో తెలియదు, కానీ అసలు అన్ని గదులు ఎందుకా అనిపించింది. కానీ లోపలంతా కూడా చాలా చాలా బాగుంది. లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ టికెట్ ఉంటుందండి, మనిషికి 250 రూపాయలంట. బెంగళూరు ప్యాలెస్లోకి అడుగు పెట్టగానే మనకి అక్కడ డెమో కావాలంటే డెమో ఇస్తారండి, దానికి కూడా కొంచెం ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారనుకుంటా. లేదంటే హెడ్ ఫోన్స్ లాంటివి కావాలంటే ఆ హెడ్ ఫోన్స్ లాంటివి తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత హెడ్ ఫోన్ పెట్టుకొని మనం అలాగా తిరుగుతూ ఉంటాం కదా, దాని ప్రకారం మనం ఎక్కడికైతే వెళ్తున్నామో ఆ ప్లేస్లో అక్కడ ఫొటోసు, సీనరీసు పెద్ద పెద్ద ఇవన్నీ ఉన్నాయండి. అప్పుడు అక్కడ ఉన్న రాజులది, అంటే బెంగళూరు రాజులది, మైసూర్ రాజులది తరతరాలుగా ఆ జనరేషన్స్ ఉంటారు కదా, సో వాళ్ళ పిక్స్ ఉన్నాయి. ఇంకా బ్రిటిష్ వాళ్ళతో వాళ్ళ ఫొటోస్ అవి కూడా ఉన్నాయి. అవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనం ఆ హెడ్సెట్ పెట్టుకున్నాం అనుకోండి, దానిలోకి మనకి డెమోలా వస్తుందన్నమాట, గైడ్ చేస్తారు. ఒకవేళ మనం లోపల వీడియో తీస్తున్నాం అనుకోండి, తెలియకుండా, బయట వీళ్ళకి తెలియదు కదా అని లోపల వీడియో తీస్తున్నాం అనుకోండి, అక్కడ ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, వాళ్ళు దానిలోంచి చెక్ చేస్తారండి. దాన్ని బట్టి వాళ్ళు చూసి మన వీడియోస్ డిలీట్ చేసి మనకి ఎక్స్ట్రా ఛార్జ్ కూడా చేస్తారనమాట. అందుకే నేను లోపలైతే తీసి సాహసం చేయలేదు. ఇంకా చంద్రముఖి సినిమాలో చెప్పాను కదా, కొన్ని సీన్స్ అయితే ఇక్కడే తీసారండి. ఇప్పటికీ మనం 3 ప్లేసులు కంప్లీట్ అయ్యాయి అనమాట. అసలు మేము ఇస్కాన్ టెంపుల్ నుంచి బయటకు వచ్చేసరికి 1 o'clock అయిపోయిందండి. అక్కడ ప్రసాదం తీసుకున్నాం కదా, అందువల్ల మేము తినడానికి అంటే కొంచెం అది హెవీగానే అనిపించింది. సో ఇంకా అందువల్ల ఆఫ్టర్నూన్ అయితే భోజనం చేయలేదు, ఇంకా చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ 3 ప్లేసులు కవర్ చేసాము. ఇదిగోండి అలా వెళ్తుంటే కర్ణాటక స్టేట్ అసెంబ్లీ కనిపించిందండి. దీన్ని విధాన్ సౌధ అంటారు. అంటే ఎమ్మెల్యేలు అది కూడా దీనిలోనే ఉంటారండి, అసెంబ్లీ జరుగుతూ ఉంటుంది కదా, సో అది ఇక్కడ నుంచే అనమాట. భలే అనిపించింది. అసలు ఎలా చెక్కారో, ఎలా కట్టడాలు అవి ఎంత బాగున్నాయో అండి, చాలా నచ్చింది నాకైతే. దీనికి దగ్గరలోనే హైకోర్టు ఉంటుందండి. ఇదిగోండి ఇప్పుడు కనిపిస్తుంది కదా రెడ్ కలర్ బిల్డింగ్, ఇదే కర్ణాటక స్టేట్ హైకోర్టు అనమాట. ఇప్పుడు ఈ ప్లేస్లు 2 చూసాం కదా, ఇది మనం పెట్టుకున్న పాయింట్స్లో లేవండి. ఇది మామూలుగా దారిలో వెళ్తుంటే కనిపించింది కాబట్టి అలా స్లో చేసుకొని అలా వీడియో తీస్తున్నాను. ఇప్పుడైతే మనం కబ్బన్ పార్క్ వచ్చామండి. ఇది చాలా 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 పెద్ద పార్క్. అసలు అంటే దీనికి తీసుకొచ్చారు కానీ నేను ఒకటే అన్నాను అనమాట. అప్పటికే ఎనర్జీ అంతా అయిపోయింది, టైం కూడా 2:30-3 అయిపోయింది, 3 దాటేసిందిలేండి. ఇంకా చూసి ఎనర్జీ అయితే మాకు లేదు, ఎందుకంటే బెంగళూరు ప్యాలెస్లోనే మొత్తం అదంతా తిరుగుతూ ఉన్నాం కదండి. చాలా కాళ్ళు నొప్పులు అయితే వచ్చేసాయి. ఇంకా అందువల్ల కారులోంచే దిగలేదు మేము, అలా జస్ట్ వీడియో మీకు చూపించడానికి అయితే తీసుకొచ్చాను. ఇంకా ఆఫ్టర్నూన్ 3:30 అయితే అయిపోయింది, మాకు బాగా ఆకలేసేస్తుందండి. ఇంకా
ఇంకా అందుకని భోజనం చేయడానికని హోటల్కి అయితే వచ్చేసాము. అంటే ఈ హోటల్ మేము వెళ్తున్న దారిలో కనిపించిందండి, అందుకని ఈ హోటల్కి అయితే వచ్చాము. ఇంకా ఇక్కడ మీల్స్ అయితే మాత్రం ఎంతంటే మా 5గురికి 400 రూపాయలు తీసుకున్నారండి. సో రీజనబుల్గానే అనిపించింది మాకైతే. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. ఒక బొర్బాటి ఫ్రై లాంటిది ఒకటి ఇచ్చారండి, బీన్స్ అవి కలిపి ఒక ఫ్రైలా ఉంది, అదొకటి ఇచ్చారు. రసము, సాంబారు, పొటాటో ఫ్రై ఇచ్చారు. ఇంకా పెరుగు, చపాతీ కూడా పెట్టారండి. భోజనంలోకి 2 అప్పడాలు కూడా వేశారు. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది, రీజనబుల్గా కూడా అనిపించాయి. మాకు ఇది తినేసరికి చాలా చాలా హెవీ అయిపోయిందండి. ఇంకా నేను మధ్యలో చెప్తానండి ఎక్కడో దగ్గర అని చెప్పాను కదా, క్యాబ్కి ఎంత అయింది అని చెప్పి. 8 పాయింట్స్కి 8 అవర్స్ తిరగటానికి మొత్తం 2800 రూపీస్ అండి. ఇంకా 7 సీటర్ కదా, కార్ కూడా చాలా ఫ్రీగా అనిపించింది. చాలా రీజనబుల్గా ఉంది కదా, మీకు కూడా అలాగే అనిపిస్తుందా? ఇంకా పిల్లల్ని అయితే ఇంట్లో వదిలేసాం కదండి, వాళ్ళు చేస్తున్న పనులు ఇవన్నమాట. ఇంకా అన్నీ అయితే వీడియో తీసి చూపించాడు వీళ్ళు ఏం చేస్తున్నారని. పిల్లలకి ఆడుకోవడానికి బాగుంటుంది కదండి, పిల్లలు ఆడుకోవడానికి. ఇంకా అందుకే అన్నయ్య పిల్లలతో ఆడుకోవడానికి అని చెప్పి వీళ్ళు ఉండిపోయారు అనమాట. అన్నయ్య ఏమో ఇక్కడ సాఫ్ట్ ప్లేకి తీసుకొచ్చాడంటండి. ఇక్కడేమో గంటకి ఒక్కొక్కరికి 400 రూపాయలు అంట టికెట్. సో మనం ఎంతసేపు ఆడుకుంటే, ఎన్ని గంటలు ఆడుకుంటే అన్ని 400 పే చేయాలన్నమాట. ఇంక ఇక్కడికైతే వచ్చారు, పిల్లలు ఆడుకుంటున్నారంట. అన్నీ ఎప్పటికప్పుడు వీడియో తీసి పెట్టేవాడు అనమాట, పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఏంటి అని. వాళ్ళు ఇక్కడ 3 గంటల సేపు ఆడుకున్నారంటండి. ఇంకా పిల్లలు అయితే చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారండి. నేను ఇంటికి వచ్చిన వెంటనే చెప్తున్నారనమాట, అమ్మ చాలా బాగుందమ్మా సాఫ్ట్ ప్లేలో, రేపు కూడా వెళ్తాము అని చెప్తున్నారు. ఇంకా వీళ్ళని తీసుకెళ్ళకపోవడమే మంచిది అనిపించింది నాతో పాటు. ఎందుకంటే మేము అక్కడ బాగా ఎండగా ఉందండి ఆ టైంలో. ఇంకా ఎండలో అంతంతసేపు తిరిగాము. పిల్లలు అయితే అలా ఉండలేరు కదా, పిల్లల్ని పెట్టుకొని మనం అసలు అలా తిరగలేము కూడా, అలసిపోతారు. సో అందుకని వాళ్ళు ఇక్కడ ఆడుకోవడమే బెస్ట్ అనిపించింది నాకు కూడా. తర్వాత నేను ఇప్పుడు 3 ప్లేస్లు చూపించాను కదండి, ఇంకొక 5 ప్లేసులకి అయితే వెళ్ళాము. సో ఆ పాయింట్స్ కూడా మీకు చూపించాలనుకుంటున్నాను. కాకపోతే ఈ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కదండి, అందుకని నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఆ వీడియో కూడా తప్పకుండా చూడండి. ఇంకా ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాం కదా, బయట అయితే మాత్రం ఎక్కువ స్టాల్స్ ఉంటాయండి. అంటే ఇత్తడి సామాన్లు ఇలాంటివి ఉంటాయి, ఇత్తడి విగ్రహాలు ఇలాంటివి చాలా చాలా మంచి కలెక్షన్ అయితే ఉంటుంది. కానీ అక్కడ ప్రైస్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. అదంతా నేను వీడియో తీయడానికి అయితే కుదరలేదండి. ఇంకా ఇదేనండి సంగతులు. ఇంకా మరో చక్కటి వీడియోతో మరలా కలుద్దాం. మన ఛానల్ మీరు ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనిలో గృహిణులకు ఉపయోగపడే మంచి మంచి వీడియోలు అయితే వస్తాయండి. పొదుపుకు సంబంధించిన వీడియోలు కానీ, కిచెన్ టిప్స్ కానీ, హెల్త్ టిప్స్ కానీ, ఇలాంటి మంచి విషయాలు అయితే మాత్రం ఈ ఛానల్లో తప్పకుండా అప్లోడ్ చేస్తాను. ఇంకా నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి, ఎందుకంటే ముందు వీడియో కానీ దానికి ముందు వీడియో కానీ చాలా బాగా వెళ్తున్నాయి. ఇప్పుడిప్పుడే మన ఛానల్ గ్రో అవుతుందండి. సో ఇలాగే మీ ఆదరణ మన ఛానల్పై చూపించి మీ సపోర్ట్ మన ఛానల్కి అందించండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.